రక్షించింది. సింధు సౌరాష్ట్ర దేశానికి రాజైనటువంటి రఘుగణ మహారాజు ఒకరోజు పల్లకీలో ఎక్కి కపిల మహర్షిని చూడడానికి వెళుతున్నాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, కపిల మహర్షి విష్ణుమూర్తి యొక్క అవతారం. ఆయన కర్దమదేవహూతిల పుత్రుడు. ఆ కపిల మహర్షి ఆశ్రమానికని ఆయన వేదాంతాభ్యాసం కోసం అని చెప్పేసి ఆయన బయలుదేరి వెళుతూ ఉంటే అక్కడ ఈ తోవలో ఆయన పల్లకిని మోసేటువంటి గోవిలు చాలామంది కూర్చున్నారు. రఘుగణ మహారాజు ఆయన సౌవీర రాష్ట్రానికి రాజు. ఆ రాజుగారు పల్లకిలో కూర్చొని పోతూ ఉంటే ఈ జడభర్తుడు దూరా నుంచి కనిపించాడు. ఆ పల్లకి మోసే వాళ్ళలో ఒక పక్క 3 ఉన్నారు, ఒక పక్క 4 ఉన్నారు. ఇంకొకడు మనిషి తక్కువ పడ్డాడు. పడే వరకు వాళ్ళందరూ చూసేసి రాజుగారితో చెప్పారట, అయ్యా మనకు ఇంకొక మనిషి తక్కువ పడ్డాడు, పల్లకి అందుకే ఊగుతున్నది. అరే ఎందుకురా పల్లకి బాగా అటు ఇటు ఊగుతున్నది అంటే, మీరు మరి 3 ఉన్నారు సార్, ఇటు పక్క ఇంకనోటి ఉంటే సరిగ్గా బ్యాలెన్స్ అవుతుంది, నడుస్తుంది అనగానే మరి ఏం చేద్దాంరా, మీరు ముందు వచ్చినప్పుడు ఏమైంది అంటే ఒకడు అనారోగ్యంతో వాడు పడిపోయినాడు సార్, వాడిని విడిచిపెట్టి వస్తున్నాం. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనగానే ఒకక్కడ ఎవరు బాగా గట్టిగా లావు మంచిగా కనిపిస్తున్నాడు సార్, వీడిని పట్టుకవద్దాం, మొష ఉన్నాడు అనగానే వాడు పట్టుకవచ్చి అయ్యా ఎవరు నువ్వు, ఏం మాట్లాడతలేడు, ఏమో అంటున్నాడు. సరే గట్టిగా ఉన్నాడు, మనకైతే పని అయితే చేస్తాడు కదా, ఈ కొమ్ము పట్టు అని చెప్పి వాడు ఆయన పల్లకి రాజుగారి పల్లకి కొమ్మును వాడి భుజం మీద పెట్టి ఇక నడువురా అని అన్నారట. వాడు నడుస్తుంటే పల్లకి మోసే బోయిలు ఎప్పుడైనా సరే పల్లకి, చంద్రుడు ఇవన్నీ కూడా కొన్ని వస్తువులు అమంగళాలు పలకకూడదు, శవం కూడా బంకరగా నడుస్తుందట. అది ఎప్పుడు కూడా చక్కగా నడవదు. చక్కగా నడవని వాటిల్లో పల్లకి ఒకటి. అది ఎప్పుడు కూడా బోయిలు ఇటు తీసుకుపోతుంటే తప్ప అడుగులు వేస్తూ నడుస్తారు. మీరు చూసి ఉంటారు, మన మధ్యలో పెళ్లి చేసుకున్న వాళ్ళకి, పాతకాలం వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి అలా వాళ్ళు నడుస్తూ ఉంటే, ఆ బోయిలు నడుస్తూ ఉంటే అది వంకర నడుస్తున్నది. ఈ జడభరతుడు పట్టుకున్న వైపు వానికి పల్లకి ఎటుపోతుంటే అటే నడుస్తాడు. కాబట్టి వానికి ఆ తప్పకాళ్ళు వేయడం రాదు కనుక పల్లకి ఇంకా ఎక్కువగా ఊగడం మొదలెట్టింది. రఘుగణ మహారాజుకు బాగా కోపం వచ్చింది. ఏమిరా ఎవరైనా మూర్ఖుడివా, అన్నం తింటున్నావా గడ్డ, నేను పైన రాజును కూర్చున్నాను, నువ్వు నా పల్లకిని ఇంతగా ఊపి వేస్తున్నావు, ఇలా ఊపుతుంటే నాకు ఎలా కూర్చుంటాను నేను అని చెప్పేసి జడభర్తుని చూసి చాలా కోపంతో అడిగాట. ఇక మెల్లగా నడుస్తున్నావు, ఏమిరా చీమలు గిట్ట చచ్చిపోతాయని అనుకుంటున్నావా, ప్రాణివధ చేయకూడదని చెప్పి అంటున్నావా, జీవచ్ఛవంలాగా నడుస్తున్నావేంట్రా అని అంటాడు. జీవచ్ఛవం అంటే బతుకున్న శవం. నువ్వు బతుకున్న శవంలాగా నడుస్తున్నావు, కింద మెల్లగా నడుస్తుంటే నీ కాళ్ళ కింద పడి ఏమైనా పురుగులు వస్తాయని చెప్పి ఇట్లా భయపడుతున్నావా, అంత నువ్వు వేదాంతిలా కనిపిస్తున్నావు అని చెప్పేసి ఆ లోపల ఉన్న రఘుగణ మహారాజు చాలా కోపంగా తిడతాడు. అప్పుడు జడభర్తుడు ఏమీ చిన్న నవ్వు నవ్వుతున్నాడు. ఎవరు ఏమన్నా సరే చిన్నగా నవ్వడం, ఆ నవ్వు పరిష్కారం. ఒకసారి రామకృష్ణ పరమహంస వచ్చి ఒక నాస్తికుడు వచ్చి తిట్టాట, నువ్వేం ఋషివి, నువ్వేం మునివయ్యా, నువ్వేం ధ్యానం చేస్తావు, నువ్వేం తపస్సు చేస్తావు, నీకంటే నేనే గొప్ప, దేవుడు లేడు, ఎవడు లేడు, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి ఇష్టం అని తిట్టాట. తిట్టంగానే చాలాసేపు తిట్టిన తర్వాత ఒక గిలాస నీళ్లు తెప్పించి ఆయన తాగుబట్టించాట. నీకు సిగ్గులేదా, నేను నిన్ను తిడుతుంటే నువ్వు నాకు నీళ్లు తెచ్చిస్తావా అనగా, నీళ్లే కాదండి ఇంకో గంట తర్వాత భోజనాలు కూడా ఉంటాయి, చక్కగా భోజనం చేసిన తర్వాత తిట్టు, మంచి శక్తి వస్తుంది నీకు అని. ఎందుకంటే వాడు తిట్టే కొద్దిన నవ్వుతున్నాడు. పరమహంస గారికి నవ్వు తప్ప ఇంకొకటి లేదు ముఖంలో. వాడు ఎన్ని తిట్లు తిట్టినా సరే నవ్వుతున్నాడు. వాడు తిట్టి ఇక చివరికి అలసిపోయి భోజనం కూడా వేసి తర్వాత కూడా తిట్టాడు. కానీ తర్వాత ఆయన ఆ నవ్వును చిరుదరహాసాన్ని చూసి ఆయన శిష్యుడిగా అయిపోయి ఆయన అక్కడనే కాళ్ళ మీద పడ్డాట. అంటే చిరునవ్వులో ఉన్నటువంటి మహాత్మ్యం అంత గొప్పదండి. ఎంతటి వాడినైనా సరే కరిగించి వేస్తుంది. క్షమాఖడ్గ కరే యస్య దుర్జన కిం కరిష్యతి. ఓర్పు, సహనం అనేటువంటి చిరునవ్వు అనేటువంటి ఖడ్గం నీ చేతిలో ఉంటే నిన్ను ఏ శత్రువు కూడా నిన్ను సంహరించడు, నీ దగ్గరికి రాడు, నీకు అందరు నిన్ను చూసి భయపడతారు. కాబట్టి జడభరతుడు ప్రతిదానికి చిరునవ్వే సమాధానంగా పెట్టాడు. వాడు తిట్టినా నవ్వుతున్నాడు, వాడు పొగిడినా నవ్వుతున్నాడు. నువ్వు ప్రాణివధ అయిపోతుందని భయపడుతున్నావా అని చెప్పి అంటున్నాడు. నువ్వు మనిషివేనా, అసలు ఒక పశువు అని చెప్పి తిడుతున్నాడు. ఇదంతా కూడా చూసి రఘుగణ మహారాజు వీడెవడో వేదాంతిలాగా ఉన్నాడు, అడవిలో తిరుగుతూ ఎన్ని తిట్టినా సరే ముఖంలో చిరునవ్వు పోకుండా అలాగే నవ్వుతున్నాడు, అంటే వీడు పెద్ద వేదాంతి అయి ఉంటాడు అని చెప్పి కిందికి దిగి వచ్చాడు. దిగి వస్తే వాడు మాట్లాడిన మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, ఆ రాజుతో మాట్లాడుతుంటే భగవంతుడు వినా ఇంకా ఏమీ లేదు, ఈ భూమి మీద మనం వచ్చిందే దేవుణ్ణి తెలుసుకోవడం కోసం, కాబట్టి ఇలా పల్లకీలలో తిరగడం వీటి వలన వాటి వలన ఏమో రాజ్యానికి వస్తుంది అనుకుంటున్నావు, ఏమీ లేదయ్యా, కేవలం భగవంతుడు ఒక్కడే అని చెప్పి తెలుసుకోవాలి. ప్రతి ప్రాణి యొక్క హృదయంలో ఈశ్వరుడు ఉంటాడు. దాన్నే గీతలో చెప్పిన మాట చెప్తాడు, ఈశ్వర సర్వదేశాన్ సర్వభూతానాం హృదయే అర్జున తిష్టతి అని చెప్పి ఇవన్నీ వేదాంత వాక్యాలన్నీ వినేసరికి ఆ రఘుగణ మహారాజు పిచ్చైపోతాడు. నేను ఏదైతే తెలుసుకుందామని కపిల మహర్షి దగ్గరికి పల్లకీలో ఎక్కిపోతున్నానో ఆ విషయాలన్నీ ఈ మహానుభావుడు నాకు చెప్పాడు. ఇక ఇంతకంటే ఇంకా గొప్పవాడు ఎవడుంటాడని చెప్పేసి ఆ రఘుగణ మహారాజు ఆ రథాన్ని దిగి మీరు ఎక్కడికి వెళ్తున్నా, నేను కపిల మహర్షి దగ్గరికి వేదాంతాన్ని నేర్చుకోవడానికి వెళ్తున్నాను,
కపిలని చూస్తే ఏ ఆనందం అయితే నాకు కలగబోతున్నదో అంతకంటే ఎక్కువ ఆనందం మీ చరణాలు చూస్తే కలుగుతుంది. మీరు ఇంత జడంగా ఉన్నా సరే మీ యొక్క నవ్వుతోటే నాకు అన్ని నా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతున్నాయని శంకే భృషం బ్రహ్మ కుల అవమానాత్. అయ్యా, ఇంతవరకు మీరు బ్రాహ్మణులని తెలియక మీ కులాన్ని నేను అవమానించాను. ఒక క్షత్రియాధముడిని అయ్యుండి బ్రాహ్మణ కులంలో పుట్టిన మిమ్మల్ని ఇంతవరకు నేను సింధు సౌవీర్య దేశ రాష్ట్ర అధిపతిని అని చెప్పేసి ఒక గర్వంతో నేను మిమ్మల్ని చాలా రాజగర్వంతో నేను కష్టపెట్టాను. నిన్న చెప్పుకున్నాం కదా, కులం రూపం వయో విద్య ధనంచ మదయంత్యము. ఈ గర్వం అనేటువంటిది ఎవరికి వస్తుందంటే కులం మంచిదైతే గర్వం వస్తుంది, దాంతోపాటు కొంచెం రూపం ఉంటే ఇంకా గర్వం వస్తుంది. అలాగే వయస్సు కనుక ఉంటే కులంతో రూపంతో పాటు వయస్సు కూడా ఉండి యవ్వనంలో ఉంటే ఇంకా గర్వం పెరుగుతుందట. ఈ మూడింటితో పాటు కొంచెం విద్య ఉండి కాస్త చదువు కనుక ఉంటే వాడికి పట్టపగ్గాలు ఉండవు. కాబట్టి కులం రూపం వయో విద్య ధనం, ఐదవది ధనం. ఈ ఐదు ఉన్నవాడిని ఎవరు కూడా ఆపలేరయ్యా. అలా రఘుగణ మహారాజు అనుకొని నన్ను నేనే రాజు అనుకొని నేను చాలా అవమానించాను. మీరు బ్రాహ్మలు శంకే వృషం బ్రహ్మకులావమానాత్, నాకు ఎంత కష్టం వస్తుందో అని చెప్పేసి నేను ఇంద్రుడి వజ్రాయుధానికి కూడా భయపడను, నేను పరమశివుని త్రిశూలానికి కూడా భయపడను. నాహం విశంకే సురరాజ వజ్రాత్ నత్యక్షశూలాన్న యమస్య దండాత్, యముని కాలపాశానికి కూడా నేను భయపడను. నాగ్న్యర్క సోమానిల విత్త పాస్త్రాత్, ఇక విత్తపుడు అంటే కుబేరుడు, నేను దండానికి కానీ భయపడను. అగ్నికి, సూర్యునికి, చంద్రుడికి, వాయువుకు, కుబేరునికి, దిక్పాలకులకు కూడా నేను భయపడను. కానీ నేను ఒక్కడికే భయపడతాను. శంకే భృషం బ్రహ్మకుల అవమానాత్, బ్రాహ్మణుడి యొక్క శాపానికి నేను బాగా భయపడతాను. నిన్ను ఎంత కష్టపెట్టారు, ఇంతవరకు నా పల్లకి మోయించుకున్నాను. ఒక ఉత్తమ కులంలో పుట్టిన బ్రాహ్మణుడి చేత నన్ను కూర్చొని నీ చేత పల్లకి మోయించాను, నన్ను క్షమించమని చెప్పి ఆయన రెండు కాళ్ళు పట్టుకొని జడభరతుడికి నమస్కరించి ఆయన దగ్గర వేదాంతం అంతా కూడా ఆయన చిరునవ్వుతోటి అర్థం చేసుకున్నాడు రఘుగణ మహారాజు. కపిల మహర్షి యొక్క జీవితాన్ని, ఆయన యొక్క జ్ఞానశక్తి అంతా కూడా ఈయన ద్వారా ఆయనకు లభించింది అని చెప్పి చెబుతారు. ఆ విధంగా ఈ జడభరతుడు అద్భుతమైనటువంటి రాజుగారి యొక్క సమ్మానాన్ని పొందాడు. రఘుగణుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు, భగవన్ కారణం అంటే సమస్త జగత్తుకు భగవంతుడే కారణం కదా, మరైతే కారణ విగ్రహాయ అనగా నీవే స్వయంగా భగవంతుడవు. నమో నమః కారణ విగ్రహాయ స్వరూపతుచ్చీకృత విగ్రహాయ నమో అవధూత ద్విజబంధులింగ నిగూఢ నిత్యానుభవాయ తుభ్యం. అయ్యా, పరమహంస స్వరూపుడైనటువంటి నీవే భగవంతునివి, నాకు ఇంకా భగవంతుడు ఎదురుగానే కనిపిస్తున్నాడని చెప్పేసి ఆయనకు ఒకసారి నమస్కరించి నిత్యజ్ఞానమైనటువంటి నీ స్వరూపాన్ని సామాన్య జనులు ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారయ్యా. నిన్ను నేను హృదయపూర్వకంగా గురుభావంతో స్వీకరిస్తున్నాను మహానుభావ, నీ పాదాలకు నా నమస్కారం అంటూ ఆయన రాజు తన రాజత్వాన్ని కూడా మర్చిపోయి వాడి పాదాల మీద పడి నమస్కరించి ఆయన గురించి చక్కగా నీ ఒక జిజ్ఞాసువు, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి నేను కపిల మహర్షిని దర్శించడానికి వెళుతూ నా అదృష్టం కొద్దీ అంత దూరం వెళ్లకుండా తోలని నీవు నాకు కనిపించావు. శోచ్యాని మాంస్త్వం హ్యధికష్ట దీనాన్ విష్టాన్ నిగృహ్ణన్ నిరనుగ్రహోసి జనస్య గోప్తాస్మి వికత్తమాన నశోభసే వృద్ధ సభాసు దృష్ట. చరాచర ప్రాణులన్నింటిలో కూడా పృథివీ నుండి బ్రహ్మ పర్యంతం ఏదైతే ఇక్కడ వస్తువులన్నీ కనిపిస్తున్నాయో అన్నిటిలో నిండి ఉన్నదే బ్రహ్మ పదార్థం, అదే ద్వైతభావం లేకుండా చూచేటువంటి అద్వైతం. అలాంటి అద్వైతాన్ని నీలో చూస్తున్నానని చెప్పి ఈ సంసార అర్ణవాన్ని, సంసారం అనేటువంటి ఈ యొక్క అడవిని నేను సంశయాలని ఛేదించుకొని ఈ సంసారాన్ని అడవిని దాటుకొని బయటకు వచ్చానని చెప్పేసి అతనికి శిష్యమాత్రుడైపోయినాడు. అతని సంశయాలన్నీ కూడా తొలగిపోయినాయని చెప్పి చెప్తున్నాడు. ఓం తత్సత్. ఇది రఘుగణ మహారాజు యొక్క జడభరతోపాఖ్యానం అంటారు. అరణ్యం యొక్క స్పష్టీకరణం, సంసారానికి అరణ్యానికి తేడా ఏందో అడుగుతాడు. అవన్నీ కూడా ప్రశ్నలన్నిటి కూడా వాడు జవాబులు చెప్తూ పోతూ ఉన్నాడు. ఇది రఘుగణ మహారాజు యొక్క చరిత్రగా చెప్తున్నారు పరీక్షిత్ మహారాజా. ఇక మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. 707 శ్రవణపల్లి యైదం భాగవత సభాజితావదాన గుణకర్మణో రాజర్షేర్భరతస్యానుచరితం స్వస్త్యయమానమాయుష్యం ధన్యం యశస్యం స్వర్గాపవర్గ్యం వానుశృణోతిత్యాభ్యస్యతి అభినందతి. ఎవడైతే ఇదం ఈ భాగవత సభాజితమైనటువంటి ఈ జడభరతోపాఖ్యానాన్ని అంటే రఘుగణ మహారాజుకు జడభరతునికి జరిగిన సంవాదాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి పవిత్ర గుణాలు కలుగుతాయి. రాజర్షే భరతస్య అనుచరితం, భరతుని యొక్క చరితాన్ని ఎవరైతే వింటారో వాళ్లకు స్వస్తి శుభం కలుగుతుంది. అలాగే ఆయన ఆయుష్యం, వారి యొక్క ఆయుష్ పెరుగుతుంది. ధన్యం
వాళ్ళ యొక్క జీవితం ధన్యమవుతుంది, యశస్యం మంచి కీర్తి వస్తుంది, స్వర్గాపవర్గం వాళ్ళకు స్వర్గంలో స్థానం లభిస్తూ ఉంటుంది. ఇది ఈ యొక్క శ్రవణ ఫలం అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఇక భరతుని యొక్క వంశ వర్ణన చేస్తూ ఉన్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. గంగాదేవి వర్ణన చేస్తున్నాడు. గంగాదేవి అవతరించడం, పరమశివుడు శంకరుని సృష్టించడం, ఆయన యొక్క శిరస్సులోకి గంగను ధరించడం, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. వేరువేరు దేశాల వర్ణన చేస్తున్నాడు. ఒక్కొక్క దేశం మనకున్నటువంటి ప్రదేశాల గురించి చెప్తూ ఉన్నాడు. మనం ఏవైతే 56 దేశాలుగా చెప్తూ ఉంటామో అలాంటి 56 దేశాల గురించి కూడా వర్ణిస్తూ వస్తూ ఉన్నాడు. ఇక తర్వాత దక్ష ప్రతాప్ ప్రజాపతి కలిగినటువంటి 60 మంది పుత్రికల వర్ణన చేస్తున్నాడు. ఆ 60 మంది ఎవరెవరిని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, శాఖ ద్వీపం గురించి, శాఖ పుష్కరాక్ష సప్త ద్వీపాలు మనకున్నటువంటి ద్వీపాల గురించి ఒక్కొక్క ద్వీప వర్ణన చేస్తున్నాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జంబూ ద్వీపము, ఇక ప్రియవ్రతుని కుమారుడు అయినటువంటి యజ్ఞబాహు, వాడు షాల్మలి ద్వీపానికి అధిపతిగా ఉన్నాడు. మనం చెప్పుకున్నాం కదా, జంబూ, లక్ష, షాల్మలి అని చెప్పుకున్నాం కదా. రెండవది లక్షద్వీపం. ఆ లక్షద్వీపంలో మళ్ళీ 5 ద్వీపాలుగా అది విభజించబడ్డది. దానికి ఆయువు, ఇంద్రియాలు, మనోబలం, ఇంద్రియ బలం, శారీరక బలం, బుద్ధి బలం, పరాక్రమ బలం అనేటువంటి 5 బలాలు దానికి ఉన్నాయి. ఆ లక్షద్వీపంతో సమానమైనటువంటి విశాలమైనటువంటి ద్వీపం ఇంకేది లేదు. సూర్య భగవానుడు అనాదిగా జగత్కారుడై ఉన్నాడు. ఆయన ప్రాచీనుడు, నిర్వికారుడు, వేదాలలో వర్ణించబడ్డవాడు కనుక పురాణ పురుషుడైనటువంటి ఆ మహావిష్ణువు సూర్య భగవాను మేము కూడా శరణు వేడతామంటూ వీళ్ళంతా కూడా స్తోత్రం చేస్తూ ఉన్నారు. మణికూటం, వజ్రకూటం, ఇంద్రకూటం, జ్యోతిష్మంతం, సువర్ణం, హర్యశ్రీనం, అలాగే మేఘమాలం అనేటువంటివి మహాపర్వతాల పేర్లు. ఆ పర్వతాలన్నింటినీ కూడా స్మరిస్తూ అరుణ, నృమణ, ఆంగిరసి, సావిత్రి, సుప్రభాత, ఋతంభర, సత్యంబర అనేటువంటివి 7 మహానదుల పేర్లు. హంస, పతంగ, ఊర్ధ్వాయన, సత్సంగ అనే పేర్లతో 4 వర్ణాల వాళ్ళు ఈ పేర్కొనబడిన నదులలో స్నానం చేస్తూ ఉంటారని మనం ఉన్నటువంటి జంబూ ద్వీపాన్ని గురించి వర్ణిస్తూ ఉన్నాడు. రెండవదైనటువంటి లక్షద్వీపాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ ద్వీపం దీనికంటే 2 రెట్లు పెద్దది. అలాగే బుద్ధి పరాక్రమాలకు ఇది చాలా గొప్పది. లక్షద్వీపం దానికంటే జంబూ ద్వీపం కంటే రెట్టింపు ద్వీపంగా ఉంటుంది. దానికంటే రెట్టింపుగా షాల్మలి ద్వీపం ఉంటుంది. ఈ షాల్మలి ద్వీపాన్ని ప్రియవ్రతుని వంశంలోని వాడైనటువంటి యజ్ఞబాహు ఆ ద్వీపానికి అధిపతిగా ఉంటాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. దానిని సురోచనుడు, సౌమనస్యుడు, రమణకుడు, దేవవర్షము, పారిభద్రము, ఆప్యాయము, అవిజ్ఞాతం అనే పేర్లతో 7 భాగాలుగా వాళ్ళు దాన్ని విభజించారు. ఈ రమణక వర్షం అనేటువంటిది మన వాళ్ళు అక్కడ అమెరికాలో సంకల్పం చెప్పినప్పుడు రమణక ద్వీపి అనే వాళ్ళు చెప్తారు. అక్కడ వాళ్ళ యొక్క ద్వీపం పేరు అదే అని చెప్పి చెప్తారు, రమణక. ఈ విధంగా ఆ 9 మంది ఈ 7 ప్రదేశాలలో కూడా 7 పర్వతాలు, 7 నదులు, 7 సరస్సులు అన్నీ కూడా 7 సప్తసప్తకంగా ఉంటాయి. వాటన్నింటిలో కూడా షాల్మలి ద్వీపం వాటితో విరాజమానమై చాలా చక్కగా ఉంటుంది. ఆ ద్వీపంలో శుద్ధధరులు, వీర్యధరులు, వసుంధరులు, ఈ ఈశంధనులు అనేటువంటి వాళ్ళు 4 వర్ణాల వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారు. అక్కడ వేదమంత్రాల ఘోష కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది. ఇక చంద్రభగవానుడు కృష్ణపక్షంలోకి వచ్చినప్పుడు శుక్లపక్షంలో తన కిరణాలను విభజించి దేవతలకు, పితృదేవతలకు, సకల ప్రాణులకు కూడా ఆహారాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ చంద్రదేవుడే మాకు మహారాజు అని చెప్తున్నాడు. తర్వాత ద్వీపం ఇంద్రద్వీప, కుషద్వీపం. ఈ కుషద్వీపం అనే పేరు దానికి ఏర్పడింది. మరి దీనికి అగ్నిదేవుని వలె కోమలమైనటువంటి శిఖర కాంతులతోటి సమస్త దిక్కులను కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నది. ఏ పరీక్షిత్ మహారాజా, ఈ ప్రియవ్రతుని వంశంలోని వాడైనటువంటి హిరణ్యరేతుడు అనేటువంటి వాడు ఈ కుషద్వీపానికి అధిపతిగా ఉన్నాడు. ఇది మిగతా ద్వీపాల కంటే కూడా మళ్ళీ ఇంకా ఎన్నో రెట్లు పెద్దది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక 5వదైనటువంటిది క్రౌంచ ద్వీపం. ఈ క్రౌంచ ద్వీపం కుషద్వీపం చుట్టూ కూడా ఘృత సముద్రం ఉన్నది. ఎందుకంటే మన వాళ్ళు ఈ సముద్రాలలో కూడా 7 సముద్రాలు ఏమని చెప్తారంటే ఏదో దది క్షీర ఉదకారణవాలని మన వాళ్ళు చెప్తారు కదా. 7 సముద్రాలలో కూడా ఒక్కొక్క సముద్రంలో ఒక్కొక్క రసం ఉంటుంది. అన్నిటిలో నీళ్లు అనేటువంటివి ఉండవు అని చెప్పి చెప్తారు. ఇలాగా 7 సముద్రాల్లో ఉన్నటువంటి వాటిల్లో ఇది 5వదని చెప్పి చెప్తున్నాడు. ఈ క్రౌంచ ద్వీపంలో కూడా క్షీర సముద్రం ఉన్నది. ఇది ఈయనేమంటారు, మృతాన్ని కాకుండా ఇంకేదో పేరుతో చెప్తాడు. క్షీర సముద్రం. ఇచ్చట క్రౌంచం అనేటువంటి పేరు గల పెద్ద పర్వతం ఉన్నది. ఆ క్రౌంచ ద్వీపం, ఇక్కడ ఆ పర్వతం ఉన్నది వలనే దీన్ని క్రౌంచ ద్వీపం అని చెప్పి పిలిచారు. ద్వీపం అంటే 4 దిక్కులో కూడా జలం ఉండి ఉంటుంది కనుక
ఇది లతలు పొదరిళ్లతోటి చెట్లతోటి అనేక రకాలైనటువంటి ఫలసాయాలతోటి ఇది విస్తరించి ఉన్నది. అలాంటిది ఇది కూడా ఆ ప్రియవ్రతుని వంశంలోని వాళ్ళే పరిపాలిస్తూ ఉన్నారు. అంటే స్వయంభవ మను యొక్క వంశంలోని 3 కూతుళ్ళు 2 కొడుకులలో ధ్రువ చరిత్రం అంతా కూడా ఉత్తానపాదుడిది, ఔత్తానపాది చరిత్ర. ఇది ప్రియవ్రతుని చరిత్రలో వాణి యొక్క పుత్రులు వాడు జనభరతుని వరకు కూడా చెప్తూ వస్తూ ఉన్నాడు. ఈ శ్రీహరి యొక్క పవిత్రమైన పాదార విందాలు ఈ పీఠం పైన ఆశ్రయించబడ్డాయి కాబట్టి ఇది కూడా గొప్పది అని చెప్తున్నాడు. ఇక తర్వాత 6వదైనటువంటి ఏవం పురస్తాత్ క్షీరోదార్పిత ఉపవేశిత శాకద్వీపో 32 లక్ష యోజనాయతన. 32 అంటే 32 లక్ష యోజనాల వెడల్పైనటువంటిది 6వదైనటువంటిది శాకద్వీపం. ఈ శాకద్వీపానికి సమానమైనటువంటి పరిమాణంలో ఇక్కడ దీంట్లో దధి క్షీర ఉదక. దధి అంటే పెరుగు సముద్రం అంటారు దీన్ని. ఇది పెరుగుతో ప్రవహిస్తూ నిండి ఉంటుందని చెప్తారు. దీంట్లో శాకద్వీపం అని దీనికి పేరు వచ్చింది. అనేక రకాలైనటువంటి చెట్లు చేమలతో గొప్ప వృక్షాలతో విరాజిల్లుతూ ఉంటుంది. తస్యాపి ప్రియవత ఏవాధిపతి నామ్నా మేధాదితి సోపి విభజ్య 7 వర్షాన్ని 7 నామాని తేషు స్వాత్మజాన్ పురోజమనయువాన్. తన యొక్క 7 పుత్రులకు కూడా 7 ద్వీపాలుగా పంచి ఇచ్చేశాడు. వాళ్ళందరికీ కూడా తలొక్క ద్వీపాన్ని పంచిచ్చాడని చెప్తూ ఉన్నాడు. 6వ ద్వీపం అయిపోయింది క్రౌంచ పుష్కరం. ఇక చివరిదైనటువంటిది మజ్జిగ సముద్రం, అది పుష్కర ద్వీపం అని చెప్తున్నాడు. ఈ పుష్కర ద్వీపంలో అంతే విస్తీర్ణంతో మధుర జలాలతో ఉంటుంది. ఇది చక్కని నీళ్ల కొలను కాబట్టి ఇందులో కమలాలు వికసించి ఉంటాయి. 1,00,000 కొలది రేణువులు కలిగినటువంటి అగ్నిదేవుడు ఉంటాడు. దీనికి కూడా ప్రియవ్రతుని వంశీయుడే వీతిహోత్రుడు అనేటువంటి వాడు. 7 పుత్రుల్లో ఒక పుత్రుని పేరు చెప్పుకున్నాం వీతిహోత్రుడని. ఆ వీతిహోత్రుడు అనేటువంటి వాడు ఈ పుష్కర ద్వీపానికి అధిపతిగా ఉన్నాడు. రమణక ద్వీపం, రమణకుడు ధాతకి అనే 2 వీడికి పుత్రులు కలిగారు. వాళ్ళ పేరు మీద ఆ రమణక ద్వీపం అనేటువంటిది అక్కడ ఏర్పడింది అని చెప్తున్నాడు. అక్కడ నివసించే పురుషులంతా కూడా పరబ్రహ్మ స్వరూపులుగా ఉంటారు. మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఈ ఆరాధించేటువంటి ఇలా భగవంతుని స్తుతించేటువంటి వాళ్ళంతా అక్కడ ఉంటారు. పరిపూర్ణుడైనటువంటి పరమేశ్వర నీవే కర్మఫల స్వరూపుడివి, అద్వితీయునివి, పరబ్రహ్మవి, ఇక బ్రహ్మదేవుడు కూడా నీవే, అట్టి నీకు నమస్కారం అంటూ దేవతలంతా కూడా ఋషులందరూ కూడా నమస్కరిస్తూ ఉన్నారు. ఋషులు వాచ పరీక్షిత్ మహారాజా, ఈ మధుర జల సముద్రాలకు వెలుపల లోకాలోకం అనేటువంటిది ఒక పర్వతం ఉంటుంది కదా. మన వాళ్ళు మహాసంకల్ప చెప్తారు కదా, లోకాలోక చెలైన వలయతే అని. లోకాలోకం అనే ఇంకొక పర్వతం ఉన్నది, దాని గురించి వివరించమని చెప్తూ ఉన్నాడు. సూర్యుని రథం, దాని యొక్క గమనం. సూర్యరథం ఎలా వెళుతుంది అంటే విద్వాంసులంతా కూడా చెప్తారు, భూమండలానంతా కూడా శ్వేత సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్య ప్రణమామ్యహం. తెల్లని పద్మాలు ధరించి ఒక్క చక్రం ఉన్న రథంతో ఆయన గమనాన్ని చేస్తూ వెళుతూ ఉంటాడు. నక్షత్రాలకు గ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఆయన గ్రహ రాజు అంటారు. మధ్యలో సూర్యుడు ఉంటారు. వేదంలో కూడా చెబుతారు. మన వాళ్ళందరూ కూడా ఒక మంత్రం చదువుతారు, ఆయంగౌ కృష్ణిరక్రమి దశనన్ మాతరం పునః అని. అంటే ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, భూమి చుట్టూ చంద్రుడు ఒక లేగవేరం తిరుగుతూ ఉంటాడని చెప్పి మన వాళ్ళు వేదంలో చెప్పిన మాట ఇది. ఆయంగౌహు కృష్ణిరక్రమి దశనన్ మాతరం పునః. ఎలాగైతే దూడ ఆవు వెంట తిరుగుతూ, ఆ ఆవు అనేది భూమి, ఆ కట్టేసిన మట్టు అనేది సూర్యుడు, దాని పక్కన ఉన్న దూడ అనేది చంద్రుడు, ఈ 3 కూడా ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుకుంటూ మళ్ళీ సూర్యుని చుట్టూ ఆ మట్టు చుట్టూ ఇలా ఆవు తిరుగుతుంది అని చెప్పి వేదంలో చెప్పబడ్డ మాట ఇది. మనం నవగ్రహ మంత్రాలు చెప్పినప్పుడు ఉపమంత్రంలో చెప్తాం, ఆయంగ ఓ కృష్ణిరక్రమి దశనన్మాతరం పునః పితరంచ ప్రయన్ శుభః వేదమంత్రం. అంటే మన వాళ్ళకు తెలియదు అనుకుంటారు, కానీ ఆ రోజుల్లోనే వీళ్ళంతా కూడా భూమి తన చుట్టూ తాను తిరుగుకుంటూ సూర్యుడికి పరిక్రమ చేస్తుంది, ఈ భూమి చుట్టూ కూడా లేగవేరం చంద్రుడు తిరుగుతూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని అలా కనిపెట్టి చెప్పింది. ఉత్తరాయణం దక్షిణాయనం ఎలా ఏర్పడుతుంది, ఇవన్నీ కూడా సూర్య భగవానుడి వలనే ఏర్పడతాయండి. సూర్యుని యొక్క దక్షిణాయనం విశ్వత్తులు. విశ్వత్ అంటే మనకు మార్చి 23, సెప్టెంబర్ 23, 22 ఆ ప్రాంతంలో వస్తుంది. విశ్వత్ అంటే రాత్రి పగటి సమయాలు సమానంగా ఉండే రోజును విశ్వత్ అంటారు. మన మంత్రంలో ఊరి పరువు తీసేంత గొప్పగా వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. పుష్యార్కం అంటే ఏంటంటే పుష్యాయిత్తారం అంటున్నారు. పుష్యాయిత్తారం ఏం చేస్తారంటే పులగం వండుకొని తింటారు. 3 వాడు ఇంటర్వ్యూ చేశాడు, 3 ఇదే చెప్పారు. పుష్యాయిత్తారం అంటే పుష్యార్కే జన్మ నక్షత్రే వ్యతిపాదే చ వైధృతి సకృత్ గోదావరి స్నానం ఏదో మహాపాప వినాశనం అని దాని చివరిలో ఫలశ్రుతి. ఇది తెలియక ప్రతి వాళ్ళు పులగం తింటారంటే వాడు మొన్న అంత ప్రసారం చేశాడు దాన్ని. మంతిన వాళ్ళు పుష్యాయిత్తారం చేస్తారు, గోదావరి స్నానం చేసి పులగం వండుకొని తింటారట అని చెప్పాడు అనుడు. మన రాముడు ఆయన ఎవరో పిల్లవాడు చేస్తుంటే మొత్తం అంతా ఊరంతా కూడా ప్రసారం అయిపోయింది. అందరూ వింటున్నారు. నాకు వినంగానే అనిపించింది, అరే తెలియని వాళ్ళు తెలియకుండా చెప్తే అయిపోతుంది కానీ బట్టి పులగం వండుకొని తింటారంటే ఎక్కడైనా ఒక పండుగ ఒక పులగం వండుకొని తినడానికి పండుగ ఉంటే ఒక్కొక్క పండుగ ఒక్కొక్కటి వండుగ తింటారా మీ ఊర్లో అన్నంత పాడుగట్టు వస్తుంది. వీళ్ళు ఇలా చెప్తున్నారు. నాకు బాధ అనిపించింది. కానీ పుష్యార్కం రోజు పుష్యమాసంలో అర్క అంటే సూర్యుడు ఆదివారం కనుక వస్తే సకృత్ గోదావరి స్నానం,
పుష్యార్కే జన్మ నక్షత్రం. ఆ రోజు కనుక పుష్యమి నక్షత్రం కూడా వచ్చి ఆ రోజు కనుక గోదావరి స్నానం చేస్తే మహాపాతక నాశనం, ఎన్నో రకాల పాతకాలన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి మన వాళ్ళు పుష్యాయితారన్నాడు పుష్యమాసంలో ఆదివారం వస్తే గంగా స్నానానికి వెళ్ళి వచ్చి ఒక ముత్తేదకు బ్రాహ్మణుడికి ఇంత దండం పెట్టుకుని వాళ్ళకి ఇంత భోజనం పెట్టి, ఎవరు దొరకకపోతే బ్రహ్మచారి కన్నా ఇంత అన్నం పెట్టి దువాదశ కొత్త ఇచ్చేసి వాడికి దండం పెట్టుకొని సత్కరించేవాళ్ళు. ఇది పుష్యాయితారం యొక్క మహిమ. ఆ రోజు గోదావరి స్నానం చేయడానికి కూడా ఎవ్వరూ చెప్పలేదు. 3-4 మాట్లాడారు, అందరు కూడా మంచిగా పుష్యాయితారం ఏంటంటే పులగ వండుకుని తింటారు. కాబట్టి కొన్ని తెలియని విషయాలు ఉంటాయమ్మా. ఈ విధంగా ఆ గ్రహాలకు నక్షత్రాలకు రాజైనటువంటి వాడు ఉత్తరాయణాన్ని దక్షిణాయనాన్ని ఏర్పడతాడు. అది ఏర్పరిచినప్పుడు మధ్యలో వచ్చేటువంటివి విషువత్తులు. విషువత్ అంటే సంవత్సరంలో 2 సార్లు వస్తుంది. జ్యోతిష్ శాస్త్రం చదువుకున్న వాళ్ళు చెప్తారు. ఏంటంటే ఈ సెప్టెంబర్ 23 నాడు కానీ 22 కానీ మార్చి 22 లేదా 23వ తేదీలో ఏదో ఒక రోజు వస్తుంది. అది పంచాంగాన్ని బట్టి ఆశ్రయించి ఉంటుంది. ఆ రోజు అటు ఇటు అవ్వచ్చు. ఆ రోజు పగటి సమయం రాత్రి సమయం సమానంగా ఉంటుంది. అంటే పగలు 12 గంటలు ఉంటే రాత్రి సమానంగా 12 గంటలు ఉంటుంది. మీరు ఇప్పుడు చూడండి, చలికాలం వచ్చిందంటే రాత్రి కాలం ఎక్కువగా ఉండి పగటి కాలం తక్కువగా ఉంటుంది. ఎండాకాలం వస్తే పగటి కాలం ఎక్కువగా ఉండి రాత్రి కాలం తక్కువగా ఉంటుంది. రోజు 2 నిమిషాలు అలా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఆ విధంగా ఈ విషువత్తు ఉన్న 2 రోజుల్లో కూడా సంవత్సరానికి 2 రోజులు భగవంతుడి సృష్టి అంత చిత్రంగా ఉన్నది. మన వాళ్ళు కనుక్కున్నది ఇంకా అంతకంటే గొప్ప చిత్రంగా ఉన్నది. ఎవరికి తెలియని రోజులలో మన వాళ్ళు కనిపెట్టారు. విషువత్ అనేది ఒకటి ఉంటుంది, అది యూనినాక్స్ అంటారు దాన్ని. ఆ విషువత్ రోజు 2 సాయం సమయం రాత్రి సమయం పగటి సమయం కూడా సమానంగా ఉంటుంది. దాన్ని విషువత్ అంటారు. అది మహాపుణ్యవంతమైనటువంటి రోజు. ఆ రోజు ముత్తేద బ్రాహ్మణికి పెట్టుకుంటారు మన వాళ్ళు. తప్పకుండా విషువత్ రోజు పెట్టుకోవాలని చెప్తారు. ఈ విధంగా తాపంచే ప్రకాశించబడేటువంటి ముల్లోకాలు తప్పించేటువంటి సూర్యభగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఉత్తరాయణంగా దక్షిణాయనంగా కాలాన్ని విభజించాడు. భగవంతుడు సూర్యుని వల్లనే కాలం అంతా కూడా విభజన జరిగింది అని చెప్పి దీని గురించి చెప్తూ ఉంటారు. అయమేవ చర్కర్తి బర్భరతి జగత్. సూర్యపురాణంలో సూర్యుడే అంటే భవిష్య పురాణంలో సూర్యుడే మహానుభావుడు. ఆయననే జన్మించాడు. ఆయననే అందరి దేవతలకు దేవుడు. 143 అధ్యాయాల్లో భవిష్య పురాణంలో కేవలం సూర్య స్తుతి మాత్రమే ఉన్నది. సూర్యుని గురించే వర్ణన ఉంటుంది. అలాంటి సూర్య భగవానుడు ఆయన ఈ మన భూమి చుట్టూ పరిక్రమ చేస్తూ ఉంటాడు, ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. అంటే వాడు భాగవతంలో అలా చెప్పాడు, కానీ సూర్యుడు పరిక్రమ కాదండి. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమిస్తూ ఉంటుంది, అలా తిరుగుతూ ఉంటుంది. క్రమంగా శీఘ్ర సమాన గతులతోటి ప్రయాణిస్తూ ఉంటుంది. ఎక్కడ ఎంత స్పీడ్గా నడవాలి, ఎంత మెల్లగా నడవాలి ఆ భూమికే తెలుసు. అందుకనే దక్షిణాయనంలో ఎడిదిక్కు తిరిగి నడవాలి, ఉత్తరాయణంలో ఎటుపక్క నడవాలి, అవి 2 తెలిసి అది పెండులం లాగా తిరుగుతుందని చెప్తాడు. సూర్యుడు మేష తులారాశుల్లో ఉన్నప్పుడట రాత్రింబగాళ్ళు సమానంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న విషువత్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఒక్క గడియ హెచ్చు ఉండదు, ఒక్క గడియ తక్కువగా ఉండకుండా సమానంగా అది జరుగుతూ ఉంటుంది. ఇక పగటి సమయం హ్రస్వంగా ఉంటుంది. దక్షిణాయనంలో పగటి కాలం చాలా వృద్ధిగా అవుతుంది, ఎక్కువగా అవుతుంది. ఉత్తరాయణంలో రాత్రి కాలం హెచ్చుగా ఉంటుంది. మాసోత్తర పర్వతంపై సూర్యుడు ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఈ మహానుభావుడు ఎవరైతే ప్రియవ్రతుడు ఉన్నాడో ఆయన నేనేం తక్కువ సూర్యుడి కంటే అని చెప్పేసి ఒక రథాన్ని వేసుకొని ఆయన కంటే వేగంగా పరిగెత్తి తన యొక్క రథాన్ని ఉరికించి ఈ భూమినంతా కూడా ముక్కలుగా అలాగా అగడతల్లాగా చేసేశాడు. ఆయన చేసినయే ఈ యొక్క 7 ద్వీపాలుగా విభజన చేయబడింది. దాన్నే మనం మహాసంకల్పాలు చెప్పుకుంటాం. ఇక పొద్దున మనం చెప్పుకుందాం షణ్ణాభేర్ ద్వాదశాక్షస్య చతుర్వింశతి పర్వణ అని. సూర్యుని యొక్క ఆ బొడిపేరు 360 మాత్రమే ఉంటాయి. మన పంచాంగం ప్రకారంగా 360 రోజులే ఉంటాయి. ఒకవేళ ఎక్కువ కనుక వస్తే కాలగతిలో మన భూమి ఉన్నటువంటి స్థితికి కొంచెం వంకరగా ఉన్నది కనుక గ్లోబును మనం చూస్తే వంకరగా తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం సరిగ్గా మనం అక్షాంశానికి రేఖాంశానికి ఉండం. కాబట్టి ఆ ఉన్నటువంటి కాలాన్ని మన వాళ్ళు తీసేసి ఒక అధిక మాసంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఒక నెల్లాళ్ల కాలాన్ని అధిక మాసంగా కలిపి ఏదైనా మీరు సర్కిల్ తీసుకొని 360 డిగ్రీలే ఉండాలి. మరి వీడు ఎవడు పెట్టాడు కానీ 365 రోజులు పెట్టేసి ఇంకొక రోజు ఇంకా తక్కువ పడుతున్నాయని ఫిబ్రవరి మాసంలో దానికి కొంచెం లీప్ ఇయర్ అని చెప్పేసి ఫిబ్రవరి నెలలో ఒక రోజున ఎక్కువ పెట్టేసి అది ఎంత కన్ఫ్యూషన్. అమెరికాలో టైమింగ్స్ కూడా టైం జోన్లు వేరే ఉంటాయి. వాడికో టైం వీడికో టైం ఉంటుంది. మన దగ్గర మాత్రం ఖచ్చితంగా 360 డిగ్రీలనండి. 15 రోజులు శుక్లపక్షం, 15 రోజులు కృష్ణపక్షం, 12 మాసాలు, 12 × 36 360 రోజులే ఉంటుంది. 360 డిగ్రీలే ఒక సర్కిల్కి ఉంటుంది, అది చుట్టూ తిరిగి వచ్చే వరకు. అయితే మన భూమి ఉన్నటువంటి స్థితి కారణంగా ఏదైతే హెచ్చు తగ్గులు ఉన్నాయో దీన్ని మన వాళ్ళు పంచాంగకర్తలు ఏం చేస్తారంటే కలిపేసి వాళ్ళు లీప్ ఇయర్ అన్నట్టుగా మన వాళ్ళు ఒక అధిక మాసాన్ని తయారు చేసేసి ఒక పురుషోత్తమ మాసాన్ని అధిక మాసాన్ని మనకు కల్పించి మన వాళ్ళు 3 ఏళ్లకు ఒకసారి మనకి ఇస్తూ ఉంటారు. అది కూడా చెప్తూ ఉన్నాడు. షణ్ణాభేర్ ద్వాదశాక్షస్య అంటూ ఇదే క్రమంలో సూర్యుడు ఇంద్రనగరం నుండి బయలుదేరి యముని నగరం వరకు కూడా అలా వెళుతూ ఉంటాట. 15 గడియల్లో వెళ్తాట. గడియ అంటే 24 నిమిషాల సమయం. 15 గడియలు అంటే సుమారుగా ఒక 2 గంటలు 3 గంటల సమయం అయి ఉంటుంది. ఇంకా 4 గంటలు అవుతుందో ఆ కొద్ది హెచ్చు దూరంలో పయనిస్తూ ఉంటాడు.
ఇక 2,37,75,000 యోజనాల దూరంలో సూర్య భగవానుడు ప్రకాశిస్తున్నాడని చెప్పి భాగవతంలో చెప్పాడండి. ఇది దూరం ఎంత నిజమో తెలియదు. ఇలా సూర్యుడికి వేదమయమైనటువంటి ఒక రథం ఉంటుంది. ఆ రథం ఒక ముహూర్త కాలంలో 34 లక్షల కిలోమీటర్ల దూరాన్ని, అంటే మైళ్ళ దూరాన్ని, 800 యోజనాల దూరాన్ని అది పయనిస్తూ ఉంటుంది. అలా పయనించేటువంటి ఒక రథం ఆయన చేతిలో ఉంటుంది. సూర్య భగవానుడు ఎదురుగా నిలిచి బొటను వేలి కణుపు మాత్రంతో 60,000 మంది వాలకిళ్ళు ఋషులు స్వస్తివాచనాలు పలుకుతూ ఉంటే ఆయన రథం ముందుకు సాగుతూ ఉంటుంది. గంధర్వులు, అప్సరసలు, నాగులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, ఇక దేవతలు అనేవాళ్ళు అనేక నామాలతో గల ఆత్మస్వరూపుడైనటువంటి సూర్యుడి ప్రతిబింబానికి అందరూ కూడా నమస్కరిస్తూ ఉంటారు. అందుకనే మనవాళ్ళు కూడా సూర్య ధ్యానం చేస్తారు. పొద్దున్న లేవగానే ప్రతి దాంట్లో సూర్య ఉపాసన ఉంటుంది. సంధ్యోపాసనలో ప్రాతకాల సంధ్యలో ఉంటుంది, సాయంకాల సంధ్యలో ఉంటుంది. ఈ విధంగా సూర్యుడిని ఉపాసించాలి అని చెప్పి చెప్తున్నాడు. వేరు గ్రహాల యొక్క స్థితిగతులను కూడా చెప్తున్నాడు. ఏ గ్రహం ఎంత వేగంతో వెళుతూ ఉంటుంది. మన గడియారం ఉంటుంది. ఈ గడియారంలో పెద్ద ముళ్ళు దాని ఒక క్రమంలో తిరుగుతూ ఉంటుంది, చిన్న ముళ్ళు దాని వేగంతో తిరుగుతుంది, సెకండ్ల ముళ్ళు దాని వేగంతో తిరుగుతుంది. ఈ విధంగానే మనకున్నటువంటి ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ వాటి యొక్క గ్రహ కక్షలోనే తిరుగుతాయి. కాబట్టి నిన్న అమెరికాలో జరిగినట్టు హెలికాప్టర్, మిలిటరీ వాళ్ళ హెలికాప్టర్ వచ్చి ప్రజలు కూర్చున్నారు 89 మంది ఉన్న విమానాన్ని గుద్దినట్టు చంపి పారేయదండి. ఏ గ్రహం కూడా ఇంకో గ్రహాన్ని వచ్చి గుద్దుకోవచ్చు. అమెరికాలో నిన్న జరిగింది. వాషింగ్టన్ డీసీకి అయ్యో ట్రంప్ ఇంటికి 100 గజ కూతబెట్టి దూరంలో పడిపోయిందట విమానం. ట్రంప్ ఇంటికి కూతబెట్టి దూరంలో వైట్ హౌస్ అది ద్రోహం అంటున్నారు. హెలికాప్టర్ కూడా ఏదో రాక్షస చర్య ఎవరో చేసి ఉంటారు. దాన్ని ఎవరో హెలికాప్టర్ వచ్చి ట్విన్ టవర్స్ కూర్చున్నట్టు ఏం చేశారు అది భగవంతుడి ఇక్కడ మనం అనుకోకూడదని వ్యాసపీఠంలో. కాకపోతే మానవ మాత్రం తప్పు చేస్తారు. భగవంతుని యొక్క సృష్టిలో ఎన్నడూ కూడా భూమి వచ్చి కుజుడికో, కుజుడు వచ్చి సూర్యుడికో, సూర్యుడు వచ్చి చంద్రుడికో గుద్దుకొని కింద పడ్డటువంటి రోజు ఇంతవరకు లేదండి. మరి ఎలా తిరుగుతున్నారంటే ఇన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల మైళ్ళ యోజనాల వేగంతో వాళ్ళు అంతగా తిరుగుతుంటూ కూడా ఎక్కడ కూడా ఒక గోళం ఇంకనో గోళానికి తాకదు. మీరు విజ్ఞానవంతులను అడగండి, ఎవరైనా సైన్స్ చదువుకున్న వాడిని అడగండి. ఈ ఆకాశంలో ఎన్నో గ్రహ గోళాలు మస్తు తిరుగుతున్నాయి. ఈ నక్షత్రాలు అన్ని కూడా గోళాలే, ఎన్నో గోళాలు ఖగోళాల్లో తిరుగుతున్నాయి. ఏది కూడా ఒకదానికొకటి తాకిందంటే ఇంతవరకు తాకిన రోజు లేదండి. కాబట్టి భగవత్ సృష్టి రచన చెప్తున్నాడు. సూర్యుడు అంత వేగంగా తిరుగుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఈ గుణాలైనా సరే ఉపాసించడం చేత ఇవన్నీ కూడా లెక్కించబడతాయి. వాటి యొక్క వేరు గతులతోటి ఎలాగైతే ఈ మనకు ఇప్పుడు నేను చెప్పుకున్నట్టు గడియారంలో మూడు రకాల వేగాలతో తిరుగుతుంటాయి. ఆ విధంగానే ఒక్కొక్క గ్రహానికి శని వచ్చాడంటే 2.5 సంవత్సరాలు ఎందుకుంటాడు. మరి బృహస్పతి వస్తే ఒక ఇంట్లో కేవలం 1 సంవత్సరమే ఎందుకుంటాడు. ఒక నెలలో ఎందుకు ధనుర్మాసంలో సూర్యభగవానుడు ప్రతి నెల ఎందుకు తిరుగుతూ ఉంటాడు. చంద్రుడు ఎందుకు 24 గడియలుగా ఒక రోజు కాగానే 2.5 దివసాలకు ఒకసారి చంద్రుడు ఎందుకు మారుతూ ఉంటాడు ఒక ఇంట్లో జిగ్గను ఇంట్లోకి. ఇవన్నీ మారడాన్ని మన వాళ్ళు ఎప్పుడు కనిపెట్టారంటే మనం ఎవరం పుట్టలేదండి. మన యొక్క జీవితం చిన్న నీటి బుడుగ వంటిది. మనం నేను చెప్పుకున్నాం కదా, అత్యల్పమైనటువంటిది జీవితం. కానీ వాళ్ళు ఆ రోజుల్లోనే కనిపెట్టేసి మొత్తం ఈ గ్రహాలు, పుంతలు, గోళాలు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి భవిష్యత్ ద్రష్టలంతా కూడా నిర్ణయించి పెట్టారు. ఈ భూవలయం 2 యోజనాల వేగంతో 2002 యోజనాల వేగంతో తిరుగుతూ ఉంటుంది ఈ భూమి అని చెప్పి చెప్తూ ఉన్నారు. భూమిని తిరగడం చెప్పారు. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడని చెప్పారు. ఇదంతా కూడా వేదాల్లో ఉన్నది. ఈ విషయాలన్నీ కూడా మన వాళ్ళు గ్రహించాలి. ఈ విధంగా ఈ రోజుకి శ్రీమద్ భాగవతంలో 8వ స్కందంలో వేర్వేరు గ్రహాల స్థితి గమనాలు వాటి వర్ణన గురించి అది అనవసర విషయం అయినా సరే కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇక రేపు మిగతా విషయాలు మనం చెప్పుకుందాం. దధీచి మహర్షి యొక్క అజామిళోపాఖ్యానం నుంచి మొదలుపెట్టేసి ఇంద్రుడికి బ్రహ్మహత్యా దోషం కలగడం ఇంకా చాలా విషయాలు రాసుకుని వచ్చాను. ఇవన్నీ కూడా రేపు చెప్పుకుందాం. శ్రీకృష్ణ గోవింద.